ప్రపంచంలో ఇలాంటి నది లేనేలేదు. దాని పేరు స్వర్ణరేఖ, అంటే బంగారపు గీత అని అర్థం. పేర్లో ఉన్నట్లుగానే ఈ నదిలో బంగారం ప్రవహిస్తుంది. స్వర్ణరేఖ నది నైరుతి దిశలో ఉన్న నాగ్డి గ్రామంలోని రాణిచువాన్ అనే ప్రదేశంలో జన్మించి జార్ఖండ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్ మీదుగా ప్రవహించి చివరకు బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది మొత్తం పొడవు 474 కిలోమీటర్లు. అయితే స్వర్ణరేఖతో పాటు దాని ఉపనది కర్కారిలో బంగారు రేణువులు కనిపిస్తాయి. కర్కారి నదిలో ప్రవహించిన తర్వాత స్వర్ణరేఖ నదికి బంగారం రేణువులు చేరతాయని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. కర్కారి నది పొడవు 37 కిలోమీటర్లు ఉంటుంది. అసలు ఈ రెండు నదుల్లోకి బంగారు రేణువులు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది శాస్త్రవేత్తలు తేల్చారు. అంతరిక్షంలోని శూన్యంలోకి వెలువడిన బంగారం వంటి మూలకాలు అప్పుడప్పుడే ఏర్పడుతున్న భూమిలో అంతర్భాగమయ్యాయి. భూమి చల్లబడుతున్న కొద్దీ కోర్, మాంటిల్, క్రస్ట్ పొరలు వేరవుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే జియోథర్మల్ ప్రక్రియ ద్వారా ఎక్కడో లోపల చిక్కుకుపోయిన బంగారం నెమ్మదిగా ఉపరితలం వైపుకు రావడం ఆరంభించింది. ఇదెలా జరిగిందనే దానిపై చాలా సిద్ధాంతాలు వ్యాప్తిలో ఉన్నాయి. చాలా వరకు ఆమోదం పొందిన సిద్ధాంతం ప్రకారం వేడి, పీడనం ప్రభావంతో ద్రవనీరు పైకి రావడం మొదలైంది. ఈ నీటితో పాటు అందులో కలిసి ఉన్న బంగారము ప్రయాణిస్తూ వచ్చింది. ఉపరితలం వైపునకు వస్తున్న కొద్దీ నీరు చల్లబడటం, దానిలోంచి అవక్షేపం చెందిన బంగారం బయటకు వచ్చింది. ఇది ప్రవాహ మార్గాలు ముద్దల రూపంలో గడ్డ కట్టుకుపోయింది. కాలం గడుస్తున్న కొద్దీ కొంత బంగారం నీటి నిల్వల ద్వారా ఉపరితలానికి వచ్చింది, నదుల్లో కలిసింది. కొన్ని నదుల్లో బంగారం రజను రూపంలో ఉండటానికి కారణమిదే. ఆ నదిలో బంగారం ఇక్కడిదే అని ఇప్పుడు బయటపడ్డ నిజమిదే. అయితే మన దేశంలో ప్రత్యేకమైన నది ఉంది. అది బంగారు నది. ఈ నది తనలో ఎంతో బంగారాన్ని దాచుకుంది. ఎంతో మంది ప్రజలు ఆ నది నుండి బంగారాన్ని వెలికి తీసేందుకు రోజూ ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆ నది పేరు స్వర్ణరేఖ. అక్కడి ప్రజలు దీన్ని సువర్ణరేఖ అని పిలుచుకుంటారు. బంగారాన్ని దాచుకుని పరవళ్లు పెడుతోంది కాబట్టే దానికి ఈ పేరు వచ్చింది. ఈ నది జార్ఖండ్, బెంగాల్, ఒడిషా రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తోంది. ఇప్పటికీ అంతుబట్టని రహస్యమే. ఎంతో మంది శాస్త్రవేత్తలు ఆ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేశారు, కానీ కనిపెట్టలేకపోయారు. జార్ఖండ్లోని పిస్కా అనే గ్రామంలో ఈ నది పుట్టి పరవళ్లు తొక్కుతో ప్రవహిస్తుంది. ఇక్కడి ప్రజలు ఎంతో మంది జల్లెళ్లు పట్టుకుని ఆ నది ఒడ్డున బంగారు వేట సాగిస్తూనే ఉంటారు. నది ఒడ్డున దొరికే ఇసుకను, నదిలోని ఇసుకను సేకరించి మెల్లగా జల్లిస్తూ ఉంటారు. రాళ్లు, రప్పలు అన్నీ పోగా చివర్న బంగారు రజను లాంటిది మిగులుతుంది. చాలా చిన్న చిన్న అణువుల రూపంలో ఇది ఉంటుంది. దాన్ని ప్రాసెస్ చేస్తే అసలైన బంగారం మిగులుతుంది. ఆ బంగారాన్ని వారు అమ్ముకొని జీవిస్తూ ఉంటారు. బంగారం అనగానే అక్కడ బోలెడంత లభిస్తుంది అనుకోవద్దు. చాలా తక్కువ మొత్తంలోనే దొరుకుతుంది. అదే చాలనుకుని జీవించేస్తున్నారు అక్కడి స్థానికులు. సూర్యోదయం అవ్వగానే జల్లెళ్లు పట్టుకుని నదికి వస్తారు. ఆ నదిలో దిగి ఇసుకను వెలికితీసి జల్లిస్తూ ఉంటారు. మధ్యాహ్నం దాకా ఇదే పని. తర్వాత రాంచీకి వెళ్లి బంగారం షాపుల్లో వాటిని అమ్ముకుంటారు. దీనిని వృత్తిగా మార్చుకుని జీవిస్తున్న కుటుంబాలు అక్కడ ఎన్నో ఉన్నాయి. ఆ నదిలోకి బంగారం ఎలా చేరిందో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా శీతాకాలంలోనే ఇక్కడ ఎక్కువ బంగారం లభిస్తుంది. ఇది 3 రాష్ట్రాల గుండా ప్రవహిస్తున్నప్పటికీ జార్ఖండ్లోనే ఎక్కువ బంగారం దొరుకుతుంది. అది కూడా ఈ నది ప్రారంభమైన పిస్కా గ్రామంలోనే ఎక్కువగా లభిస్తుంది. దీన్ని బట్టి అక్కడే భూగర్భంలో బంగారు గనులు ఉన్నాయని అనుమానం కూడా ఉంది. కానీ తవ్వకాలు మాత్రం జరపలేదు. జార్ఖండ్లో బొగ్గు గనులు, బంగారు గనులు ఎక్కువగానే ఉంటాయి. ఎన్నో గంటలు కష్టపడి ఇసుకను జల్లిస్తే 1 గ్రాము బంగారం లభించడమే ఎక్కువ. 1 గ్రాము బంగారానికి 4,000 నుంచి 5,000 రూపాయల దాకా ఇప్పుడు వస్తుంది. పిస్కా గ్రామంలోని కుటుంబాలు పేరుకే బంగారాన్ని వెలికితీస్తాయి. కానీ ఆ బంగారం అమ్మితే వచ్చేది 5,000 రూపాయల లోపే. నెలకి కొంతమందికి 5 నుంచి 7,000 రూపాయలు సంపాదించగలుగుతున్నారు. అయినా కూడా బంగారం వేట మాత్రం ఆపడం లేదు. వాటి మీద ఆధారపడి ఇంకా జీవిస్తున్నారు. ఈ నదిలో నీటి ద్వారా వచ్చే బంగారు రేణువులను ఆ ప్రాంతంలో నివాసముంటున్న ప్రజలు వెలికితీసి వాటితో తమ జీవనోపాధిని సాగిస్తుంటారు. అసలు ఇప్పటి వరకు కూడా ఆ నదిలోకి బంగారం ఎక్కడి నుంచి వస్తుందో కనిపెట్టలేకపోయారు.